శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రాజెక్టులను ఎండబెడుతోంది. కరీంనగర్లో ఎల్ఎండిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కేటీఆర్ పంపు ఆన్ చేసి ప్రాజెక్టులను నింపాలని డిమాండ్. తెలంగాణ అమరవీరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబ సభ్యుల పరామర్శ. కృష్ణయ్య కుమార్తె డాక్టర్ ప్రియాంక మెడిసిన్ ఫీజు విద్య కోసం కేసీఆర్ ఇచ్చిన చెక్ అందజేత. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మతులు చేపడతాం. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ప్రభుత్వ విప్ విజయరమణారావు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్పై కేటీఆర్ రాద్ధాంతం చేస్తున్నారని మండిపాటు. ధర్మాడం మండలంలో రవాణా శాఖ అధికారుల స్పెషల్ డ్రైవ్. ఓవర్లోడ్తో వెళ్తున్న 4 లారీల సీజ్. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. రాజకీయ కక్ష సాధింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ని ఎండబెడుతోందని, రైతుల ఉసురు తీయవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల వద్ద నీరు వృధా పోతున్నా కావాలనే పంపులు ఆన్ చేయకుండా ప్రభుత్వం క్రిమినల్ నెగ్లిజెన్స్ చేస్తోందని ఆరోపించారు. కరీంనగర్ ఎల్ఎండి వద్ద మాజీ మంత్రి గంగుల కమలాకర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండానే కన్నెపల్లి, అన్నారం, సుందిల్లా పంపులను ఆన్ చేసే అవకాశాలున్నాయని అన్నారు. 93 మీటర్ల నీటి మట్టం దాటితే మోటార్లు నడపవచ్చునని, ప్రస్తుతం 97 మీటర్ల ప్రవాహం ఉన్న ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. అన్నారం, సుందిల్లా బ్యారేజ్లకు 2024లోనే గ్రౌంటింగ్ పూర్తి చేశారని, అన్ని సక్రమంగా ఉన్నా కేవలం మీ బుర్ర సరిగ్గా పనిచేయక అహంకారంతో పంపులు ఆన్ చేయడం లేదని విమర్శించారు. రోజుకు 9 టీఎంసీల నీరు సముద్రం పాలవుతుంటే రాష్ట్రంలోని ఎస్ఆర్ఎస్పీ, ఎల్ఎండి, మిడ్ మానేరు ప్రాజెక్టులో 20% నీరు కూడా లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. పంటలు కాపాడతారా రైతులే లేదా? మీకు చిత్తశుద్ధి ఉందా లేదా? సింపుల్, ఆడ నీళ్లు పోతున్నాయి, లిఫ్ట్ చేయొచ్చని అందరు చెప్తాను. ఇస్తావా ఇవ్వగా చెప్పు. నీకు రైతుల పట్ల నీ కమిట్మెంట్ ఏందో రాష్ట్రానికి ఆల్రెడీ తెలిసిపోయింది. 6 సార్లు రైతు బంద్ వేయాలి రేవంత్ రెడ్డి ఇప్పటికి వచ్చినాక. 4 సార్లు ఎగ్గొట్టిండు. మొదటిసారి అప్పుడు కేసీఆర్ గారు కూడబెట్టి పెడితే దాన్ని ఆపిండు. ఎలక్షన్ కమిషన్కి ఉత్తరం రాసి ఎలక్షన్ అయిపోయాక అదే ఇచ్చిండు. నిన్న ఒక్కసారి ఏదో ఇచ్చినట్టున్నాడు తప్ప ఇప్పటి వరకు 4 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిండు. ఇక రైతుల మీద ఆయనకి ఏం ప్రేమ ఉందో అందరికీ ఎరిక. ఇవాళ నేను సిరిసిల్లలో తిరుగుతుంటే రైతులు వచ్చి చెప్తున్నారు, అన్న మోటార్లు కాలిపోతున్నాయి, మాకు ఇదివరకు ఎన్నడూ లేని పరిస్థితి మళ్ళీ వచ్చింది, చెరువులు ఎండిపోయినాయి అంటే. ఇవాళ పరిస్థితి ఏంది బ్రదర్ అంటే, వాస్తవం మాట్లాడాలంటే రాష్ట్ర రైతాంగం మొత్తం ఇవాళ ఒక నిరాశాజనకమైన వాతావరణంలో ఉంది. మా భయం మళ్ళీ ఎక్కడ తగ్గిపోయిన ఆత్మహత్యలు మళ్ళీ ఎక్కడ పెడతాయని మా భయం. ఒకనాడు మహారాష్ట్ర తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్, ఫార్మర్ సూసైడ్స్ తెలంగాణలో ఉండే. మా ప్రభుత్వంలో లోయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ ఇన్ ద కంట్రీ తెలంగాణ. ఇలా మళ్ళీ ఎక్కడ అదే దరిద్రం మళ్ళీ వస్తుందో అని మా భయం. రాజకీయాలు 6 నెలల ముందు మాట్లాడదాం, ప్రజలు ఎవరు కోట్లేస్తే వాళ్ళు గెలుస్తారు. ఇవాళ మేము మాట్లాడుతున్నది ఒక సిస్టమ్, ఒక ప్రాజెక్ట్. ఏదైతే మనం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం 4 ఏళ్ళలో కట్టిందో. అయ్యా ఇప్పుడు భాస్కర్ గారు ఒక మాట చెప్పినావు, నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఇల్లు కట్టుకుంటే ఎక్కడో చిన్నగా కురుస్తాను, ఇల్లు చదువుకుంటావా లేదా మొత్తం కూలగొడతావా? కామన్ సెన్స్ కదా. ఇల్లు కట్టినావు, మంచి మేస్త్రిని పెట్టినావు, ఊరుస్తుంది తర్వాత అయినా సరే ఊరిసింది, ఏం చేస్తావు? ఇల్లు కూడా కొడతావా మొత్తం? బుద్ధున్నోడైతే అలా పోయి ఒక అర్రలో ఉండి ఇంకో అర్ర మంచిగా చదువుకొని సామాన్లు అన్న షిఫ్ట్ చేసుకొని చదువుకుంటారు. ఈయన ఏం చేస్తాడు? మొత్తం ఇల్లు కూడా కొట్టే చక్కర్లు ఉన్నాడు. మేము రైతులకు అదే చెప్తున్నాం. చిన్న పర్రె వచ్చింది ఒక దగ్గర, దాన్ని అవసరమే లేకుండా, బ్యారేజ్ అవసరమే లేకుండా నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తుంటే కాదు కూడదు, నేను నా ఒక్కనికే తెలివి ఉంది, ఎవరికేం తెలియదు. ఇక ఆయనకు ఆ షాబాద్ సైకోకి ఏం తేడా ఉంది? మరి ఇద్దరు ఒకటే కదా. ఇక నేనేమంటున్నా అంటే ఆల్టర్నేట్ ఏముంది?
మా నాయకుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, తొందరపడకండి, అల్టిమేట్గా రైతుల ప్రయోజనాలు ముఖ్యము, కాబట్టి మీరు జాగ్రత్తగా మనం ఆలోచించి పార్టీగా ఒక నిర్ణయం తీసుకుందాం, తొందరపడి మీరేమి హడావుడిగా చేయకండి, ఎందుకంటే ఇది రాజకీయ రభస కాదు, రైతులకు వాళ్ళ గోస చూసి ప్రభుత్వం స్పందించాలి, కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి, అవసరమైతే ప్రతిరోజు పత్రికల ద్వారా రైతులను జాగృతం చేయండి అని చెప్పారు. ఆ పనిలో మేమున్నాం. తదుపరి ఒకవేళ ప్రభుత్వం ఇట్లే మూర్ఖంగా వ్యవహారం చేస్తే మా నాయకుడు కేసీఆర్ గారి సమక్షంలో ఒక సీనియర్ నాయకులు అందరం మీటింగ్ పెట్టుకొని వారి నిర్ణయానుసారం ఎట్లా ముద్దు నిద్రలో ఉంది, లేచే పరిస్థితి లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మే రిక్వెస్ట్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ స్పందించడం, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ భూములన్నీ కూడా ఎడారి ప్రాంతంగా మారే పరిస్థితి ఉన్నది అని ఇప్పటికే మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ రిక్వెస్ట్ చేయడం, దానికి అనుగుణంగా ఇమ్మీడియట్ స్పందించి మూలం ఎక్కడుందో కన్నెపల్లి నీళ్లు పోయినా కూడా కన్నెపల్లి నుంచి మోటార్ ఆన్ చేయలేదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఉన్న పరిస్థితిలో ఎల్ఎండి అడుగంటకపోయింది. ఇప్పుడున్న పరిస్థితిలో కేవలం 5.5 టీఎంస్ మాత్రమే ఉన్నది. గత 15-20 రోజుల నుంచి కూడా తాగునీటికి ఇబ్బంది అవుతుంది కరీంనగర్ నగరంలో. ఇప్పటికే బూస్టర్ల ద్వారా చేయడం జరిగింది. ఇది ఇంకొక 15-20 రోజుల తర్వాత ఈ యొక్క ఎవాపరేషన్ లాస్ వలన కనీసము తాగునీరు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా మా ఆహ్వానం మేరకు కేటీఆర్ గారిని వల్ల ఎల్ఎండి పరిశీలించడం జరిగింది. డెఫినెట్గా ప్రభుత్వం మీద ప్రెజర్ చేసి మా పార్టీ కనీసం తాగునీరుని ఇప్పిస్తాను కూడా మేము అట్టిపోసం పోరాడతాం. దాంతోపాటు ఎల్ఎండి కిందన దిగువన ఉన్న మానకొండూరు కానీ హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ కానీ సాగునీరు లేదు. కాబట్టి ఆ తాగునీరు సాగునీరు కోసము మా బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది. కాబట్టి అందులో భాగంగా మా ఆహ్వానం అందించి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్లో పర్యటించారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుడు దివంగత కానిస్టేబుల్ కృష్ణయ్య నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా అమరవీరుడు కృష్ణయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, స్థానిక ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య సతీమణి పద్మావతి, కుమార్ రాహుల్, కోడలు వర్ష, కుమార్తె డాక్టర్ ప్రియాంకలతో కేటీఆర్ ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జన్మించిన కృష్ణయ్య మనవడు బేబీ దేవాంత్ రాఘవ కృష్ణయ్యను ఆశీర్వదించారు. చిన్నారికి వస్త్రాలు, కానుకలు అందజేయడంతో పాటు కృష్ణయ్య పేరులోని కే అక్షరంతో రూపొందించిన ప్రత్యేక లాకెట్ ను బహుకరించారు. దీంతో పాటు కేసీఆర్ కిట్ అందించారు. అలాగే కృష్ణయ్య కుమార్తె డాక్టర్ ప్రియాంక మెడిసిన్ ఫీజు విద్యాభ్యాసం కోసం బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీ కేసీఆర్ ప్రకటించిన ఆర్థిక సాయంలో భాగంగా ఫీజుల చెక్కును కేటీఆర్ అందజేశారు. కుటుంబ సభ్యులతో కొంతసేపు ఆత్మీయంగా గడిపిన కేటీఆర్ అమరవీరుడు కృష్ణయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ₹1,04,000 కోట్లతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిందని అన్నారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. ప్రాజెక్ట్ నిర్మాణం అయిన నాటి నుండి ఇప్పటి వరకు కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి ఎత్తిపోసింది 74 టీఎంసీల నీళ్లు మాత్రమేనని, ఇటు మిడ్మానేరుకు, కొండపోచమ్మకు తరలించింది ఎల్లంపల్లి నీరేనని కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన విజయరమణారావు కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని ఎండగట్టారు. నిన్న కరీంనగర్లో పర్యటించిన కేటీఆర్ అబద్ధాల పునాదులపై నిలబడి సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని నీళ్లు ఎత్తిపోసడం అనేది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఏ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని నీళ్లు ఇచ్చిండు చెప్పాల్సిన అవసరం ఉందని విమర్శించారు. 13 నియోజకవర్గాలకు అసలు నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 150 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటున్నాయి అంటే వాటికి రూపకల్పన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అని కేటీఆర్ గ్రహించగలగాలని అన్నారు. కానీ బీఆర్ఎస్ లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని మేడిగడ్డ, సుందిల్ల, అన్నవరం బ్యారేజీలను నిర్మించి దుర్వినియోగం చేసిందని అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఆ ప్లాన్ ప్రకారంగా మేము ముందుకు పోతామని, దాని ఆధారంగానే మేము రిపేర్ చేయిస్తామని చెప్పినప్పటికీ కూడా కావాలని కేటీఆర్ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కరువు వచ్చింది, దేశవ్యాప్తంగా కరువు వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా ఎల్లినో వచ్చింది. ఇవాళ కరువు అనేది అంతటా ఉంది. ఇవాళ 29 రాష్ట్రాలల్లో 1-2 రాష్ట్రాల తప్ప ఇక్కడ వర్షాలు లేవు.
ఇవాళ మహారాష్ట్ర బేసిక్ల కృష్ణా బేసిక్ల కొంత మహారాష్ట్ర బాంబే పూణే వర్షాలు పడ్డ ఇవాళ ఎక్కడైతే నాసిక్ గోదావరి పుట్టాడు నాసిక్ కానీ ఆ తర్వాత ఔరంగాబాద్ కానీ పర్బన్ కానీ జాల్నా కానీ నాందేడ్ కానీ ఎక్కడ కూడా వర్షాలు లేవు. సేమ్ మన దగ్గర ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉందో సేమ్ అదే పరిస్థితి మరి ఇటు ఈ మీది ప్రాంతంలో ఉన్నది కాబట్టి కొంత వర్షాలు రాక ఇబ్బంది అవుతూ ఉంది. ఇంకా కూడా మేము ఆశిస్తూ ఉన్నాం, ఇంకా 1.5 మంత్ ఎప్పుడు ఎస్ఆర్ఎస్పి జూలై 15 నుండి మీకు ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఎప్పుడు ఫ్లోటింగ్ ఉంటుంది. ఇవాళ ఒక 4 వర్షాలు గట్టిగా పడితే కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మీకేంటంటే ఏదో రకంగా రైతులను రెచ్చగొట్టి రైతులను మభ్యపెట్టి మీరు దాన్ని ఆసరా చేసుకొని మీరు రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో రైతులు మీరు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. ఫస్ట్ మీరు రైతుల గురించి మాట్లాడేటప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి మాజీ మంత్రులుగా ఉన్నటువంటి పనిచేసిన వాళ్ళు కానీ కేటీఆర్ గారు కూడా ఇదే జిల్లాలో మంత్రిగా పనిచేసిన మీరు అందరూ కూర్చొని ఒక్కసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అసలు ఏ నియోజకవర్గానికి ఎన్ని నీళ్ళు ఇచ్చారు? పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మండలంలోని ఎర్రగుంటంపల్లి శివార్లో మట్టిని ఓవర్లోడ్ చేసుకుని వెళ్తున్న 4 లారీలను పట్టుకున్నారు. లారీలకు ఉన్న అనుమతుల్ని పరిశీలించి వాటిని ఓవర్లోడ్తో వెళ్తున్నాయని గుర్తించి వాటిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశారు. ఇక యథేచ్ఛగా కొనసాగుతున్న మట్టి తరలింపై పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మైనింగ్ శాఖ అధికారులు ఇచ్చిన అనుమతులకు మించి మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరిత యాదవ్ మీడియాతో మాట్లాడారు. రవాణా శాఖ ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించి ఓవర్లోడ్ వెళ్తున్న వాహనాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ చేసినట్టు తెలిపారు. రోడ్డుపై వెళ్తున్న ప్రతి వాహనానికి రవాణా శాఖ ఇచ్చిన అనుమతులు ప్రతి ఒక్క వాహనదారుడు కలిగి ఉండాలని సూచించారు. స్కూల్ బస్సులు కలిగి ఉన్న యజమానులు తమ యొక్క బస్సులకు సంబంధించిన చిన్న అనుమతులు కలిగి ఉంటూ బస్సు డ్రైవర్తో పాటు ఒక అటెండర్ను బస్సులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అనుమతులు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. టీంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తము మా ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఇట్లా ఎన్ఫోర్స్మెంట్ చేస్తుండగా ఇక్కడ ఓవర్లోడ్ వెహికల్స్ మొరం తీసుకెళ్తున్న వెహికల్స్ని పట్టుకొని మేము కాంటావన్నీ పెట్టించి ఓవర్లోడ్ ఉంటే కేసెస్ రాసి ఇవి వెహికల్స్ సీజ్ చేస్తున్నాము. అట్లనే రెగ్యులర్ డ్యూటీలో ఇప్పుడు మేము ఎనీ వెహికల్ అంటే డాక్యుమెంట్స్ సరిగ్గా లేని వెహికల్స్ కానీ ఏమన్నా మాకు ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా కనబడితే ప్రతి దాని మీద కేసెస్ బుక్ చేస్తున్నాము. వెహికల్కి దాని డెసిగ్నేటెడ్ గ్రాస్ వెహికల్ వెయిట్ అని ఉంటుందండి. ఆ లిమిట్స్లో మనకి వెయిట్ ఎంత తీసుకెళ్ళొచ్చు అనేది దాంట్లో ఆర్సీలో మెన్షన్ చేసి ఉంటాము. దానికంటే మనకి ఏమైనా ఎక్సెస్గా లోడ్ ఉంటే కనుక మనం ఓవర్లోడ్ కేసెస్ రాసి అవి బుక్ చేసి వెహికల్ సీజ్ చేసి పెట్టేస్తాము. దాంట్లో మేము ఏమైనా ఓవర్లోడ్ ఉంటే మా పరిధిలో వచ్చే వాటి మీద కేసు బుక్ చేస్తున్నాము. స్కూల్ బస్సెస్ వచ్చేసి ఫిట్నెస్ అన్ని స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ చేయించుకొని ఉండాలి. అండ్ దాంట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్, డ్రైవర్ కూడా ఆయన హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకొని ఉండాలి. అటెండర్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి బస్సెస్లో. అండ్ అటెండర్ వాళ్ళు స్కూల్ పిల్లలు దిగి వెళ్ళిపోయి మొత్తం అంటే క్రాస్ చేసే వరకు కూడా వాళ్ళని అసిస్ట్ చేస్తూ ఉండాలి. 4వ మిడిలైన్ లాంగ్ డిస్టెన్స్ పోటీలు కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహించారు. ఈ పోటీలో సుమారు 150 మంది క్రీడాకారులు వివిధ క్రీడాంశాలలో పాల్గొన్నారు. ఇటీ కార్యక్రమాన్ని ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ అధ్యక్షులు కిషోర్ జెండా ఊపి ప్రారంభించగా క్రీడాకారులకు ముఖ్య అతిథులు కిషోర్తో పాటు సీనియర్ అథ్లెటిక్ మరియు వ్యాపారవేత్త జల్లోజీ లక్ష్మణ్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ బిషాన్ సింగ్ మరియు రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ కోచ్ పవన్ గెలుపొందిన క్రీడాకారులకు సర్టిఫికేట్స్ మరియు బంగారు, కాంస్యం మరియు రజత పథకాలను సత్కరించడం జరిగింది. అత్యంత నైపుణ్యం కనబడుతున్నటువంటి క్రీడాకారులను ఈ నెల 17వ తారీఖు మన జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు మన జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తారు అని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ నందేలి మహిపాల్ తెలియజేశారు. లంచాలకు మరిగిన మరో అవినీతి తిమింగలం పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ అధికారులకు పట్టుబడింది. 5 నుంచి 6 అంకెల్లో జీతం వస్తున్న ఆ అవినీతి తిమింగలానికి సరిపోలేదు. దీంతో లంచం లేనిదే పని కాదు అనే పరిస్థితికి దిగజారాడు ఆ లంచాసురుడు. అయితే ఆ అవినీతి అధికారికి ఇప్పుడు ఏసీబీ అధికారులు చెక్ పెట్టారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే చేసిన వర్క్ బిల్లు కోసం శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ ఏఈ సతీష్ను ఆశ్రయించాడు. అయితే అవినీతికే మారుపేరుగా నిలిచిన సదరు అధికారి బిల్ శాంక్షన్ కోసం 4 లక్షలు డిమాండ్ చేశాడట.
దీంతో ఎటు పాలు పోని సదరు కాంట్రాక్టర్ కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డిని ఆశ్రయించాడు. ఈ రోజు శ్రీనివాస్ వద్ద 2 లక్షలు తీసుకుంటున్న లంచగొండి సతీష్ ను ఏసీబీ అధికారులు బలవేసి పట్టుకున్నారు. అనంతరం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. సతీష్ ఇంట్లో సుమారు 32 లక్షల రూపాయల నగదు దొరకడంతో ఆ నగదుపై ఆరా తీశారు. అయితే ఆ సొత్తుకు సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో వాటిని కూడా సీజ్ చేశామని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మహేందర్ రెడ్డి తెలిపారు. అయితే ఏసీబీ అధికారులు రైడ్ చేయడమే కాదు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలిస్తే లంచాలను అరికట్టే అవకాశం ఉందంటున్నాడు సామాన్యుడు. పెద్దపల్లి మున్సిపాలిటీకి చెందిన సతీష్ కుమార్ ఏఈ ఇంటి వద్ద ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తున్న సతీష్ కుమార్ కాంట్రాక్టర్ వద్ద నుంచి అతనికి రావాల్సిన మిగిలిన డబ్బుల గురించి తెలుగువాడ మరియు పూనారం గ్రేవ్యార్డ్స్ను అతను డెవలప్ చేసినందుకు అతనికి వచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం 12,28,000 రూపీస్ రావాల్సింది. ఆ డబ్బులు రావాలంటే ఏఈ గారు మన తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఫైల్ పంపించాల్సి ఉంటుంది. ఆ కవరింగ్ లెటర్ పంపించడానికి ఇక్కడ డిలే చేయడం, ఈ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలా అడుగుతుంటే మీరు ఒక 4,50,000 రూపీస్ ఇస్తే నేను ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను చెప్పడం జరిగింది. అప్పుడు అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యి నన్ను అతను నా ఫైల్ ఫార్వర్డ్ చేయట్లేదు, నా డబ్బులు 12 lakh రూపీస్. సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించలేని మంత్రి పొన్నం తన పదవికి రాజీనామా చేయాలంటూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది. కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి ముట్టడికి యత్నించారు. పొన్నం ఇంటి ముట్టడికి దూసుకు వస్తున్న ఎస్ఎఫ్ఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇటు పోలీసులకు అటు ఎస్ఎఫ్ఐ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుని పరిస్థితి ఉధృతికి దారితీసింది. ఎస్ఎఫ్ఐ నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ఐటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. దీంతో పొన్నం ఇంటి వద్ద పరిస్థితి సద్దుమణిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజలి శ్రీకాంత్ మాట్లాడుతూ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ సంక్షేమ రంగానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారని, వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు అనేక సమస్యలతో కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సంక్షేమ హాస్టల్లో 5 స్టార్ హోటళ్ల తరహాలో భోజనం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ హామీ అమల్లోకి రాలేదని అన్నారు. కరీంనగర్ జిల్లాలోని అనేక సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లో కనీస వసతులు లేకుండా కొనసాగుతున్నాయని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. పూర్తిగా లోపం జరుగుతుంది. ఇప్పటికే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు అన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పొన్నం ప్రభాకర్ ఇంతవరకు కూడా సంక్షేమ హాస్టల్ గురించి పట్టించుకున్న దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. ఈ కరీంనగర్లో ఎస్ఆర్ కళాశాల కూడా చెప్పేసి గొప్ప చెప్తూ పొన్నం ప్రభాకర్ ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణం డిమాండ్ చేస్తాం, నీ పదవికి న్యాయం చేయాలని పొన్నం ప్రభాకర్ ఈ రోజు నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి కూలిపోతున్నాయి. కనీసం వస్తువులు లేవు. పొన్నం ప్రభాకర్ నిజంగా ఎత్తుంటే దీనిపైన స్పందించాలి. ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడిస్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. అక్రమ అరెస్టులతోనే ఉద్యమాన్ని ఆపలేరు. రానున్న రోజుల్లో పొన్నం ప్రభాకర్ ఎక్కడ మీటింగులు అయినా ఈరోజు మీటింగులు పెట్టారట. పొన్నం ప్రభాకర్ లేదు, ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. పొన్నం ప్రభాకర్ కాదు, మంత్రులను ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అడ్డుకొని వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా ఈ విద్యార్థులు చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందన్నారు కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట తపాస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు ఆయన హాజరై భారతీయ జనతా పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావి భారత పౌరులను తీర్చిదిద్దే గురువులు తమ సమస్యల సాధన కోసం రోడ్డుకెక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి రావడం శోచనీయమని అన్నారు. ఈ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఆత్మవిమర్శన చేసుకోవాలని, ఉపాధ్యాయులకు సంబంధించి 6 పెండింగ్ డిఏలు, పీఆర్సీ తదితర కీలక సమస్యల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి దృష్టి సారించడం లేదని అన్నారు. పాఠశాలలో కనీసం చాక్ పీస్లు కూడా లేని దుస్థితి నెలకొందని, ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఉద్యోగుల సమస్యల్ని పక్కన పెట్టి కేవలం అధికారం చెలాయించడం, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంపైనే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబడ్డారు.
రోజుకో స్టేట్మెంట్, రోజుకో కొత్త కార్యక్రమం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లిస్తూ కాలయాపన చేస్తుందన్న సునీల్ రావు ప్రభుత్వం తక్షణమే ప్రతిపక్షాల కక్ష సాధింపు చర్యలు మాని ప్రజా మరియు ఉద్యోగ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రధానంగా మన న్యాయమైన డిమాండ్ల గురించి ఈరోజు ఇక్కడ మనం నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల అయిపోయింది. అయినా కానీ ఇంతవరకు నిమ్మకు నీరెత్తున్నట్టు ఇంతవరకు ప్రధాన డిమాండ్లను నెరవేర్స్తామని ఇప్పుడు ఎలక్షన్ల టైంలో మాట ఇచ్చారు, కానీ హామీ ఇచ్చారు, హామీని మర్చిపోయారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది కానీ ప్రధాన డిమాండ్లను నెరవేర్చడం లేదు. వెంటనే మనకు పిఆర్సీ నివేదికను విడుదల చేయాలి. అలాగే 51% ఫిట్మెంట్కి సంబంధించి దాని సుధా త్వరలోనే విడుదల చేయాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు మరి తపస్సు ఉపాధ్యాయ సంఘం మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా శోచనీయం. ఒక విద్యను నేర్పించే గురువులు, మరి భావి భారత పౌరులను తయారు చేసేటువంటి గురువులు మరి రోడ్డెక్కి ధర్నా చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు తిరుపతిరావు గారు మరి వారి బృందం అంతా కూడా మరి ఈరోజు ఇక్కడ వచ్చి మరి ఎండలో ఇక్కడ కూర్చొని మరి ప్రభుత్వం ఏదో విద్యారంగం పట్ల ఏదో వ్యవస్థ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మరి ఉపాధ్యాయుల యొక్క సమస్యలను తీర్చడంలో చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మరి ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. ఏ రంగాన్ని కూడా ఇవ్వకుండా ప్రతి రంగాన్ని కూడా మరి ఏదంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి సమస్యను పక్కన పెట్టేసి మరి అధికారం చెలాయించడమే పరమావధిగా నడుపుతూ ఉన్నది. ఈరోజు ఉపాధ్యాయులు 6 DL పెండింగ్లో ఉన్నాయి. ఉపాధ్యాయులకు సంబంధించిన పిఆర్సీ జాడనే లేదు. రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఈరోజు తపస్ ఆధ్వర్యంలో ధర్నా కొనసాగిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అంశాలు అధికారంలోకి రాగానే 6 నెలల్లో పిఆర్సీ ఇస్తామని, 6 నెలల్లోపు మొత్తము సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలుపరుస్తామని, అనేక రంగాల లోపల పెండింగ్లో ఉన్నటువంటి మొత్తము అందరి ఉద్యోగ ఉపాధ్యాయుల బిల్లులను 6 నెలల లోపల తీస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 3 సంవత్సరాలు కావస్తా ఉన్నది. పిఆర్సీ ఊసే లేదు. అదే అత్యాధునిక కోబోటిక్ యూరాలజీ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సేవలు కరీంనగర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని అన్నారు డాక్టర్ కౌశిక్ అమాన్చర్ల. కరీంనగర్ ప్రాంత ప్రజలపై అత్యాధునిక యూరాలజీ వైద్య సేవలు మరియు కోబోటిక్ సర్జరీ నిపుణుల సేవలను మరింత సులభంగా పొందవచ్చు అని అన్నారు. ఇందుకోసం యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ ప్రత్యేక కన్సల్టేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. కరీంనగర్లోని మీడియాతో మాట్లాడుతూ ఆయన హాస్పిటల్స్ సోమాజిగూడకు చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్ట్, రోబోటిక్ యూరో అంకాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ మోషికి ఆమంచర్ల ఈ విషయాన్ని తెలియజేశారు. ఇవాళ కరీంనగర్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సో ఇక్కడ ఉన్న లోకల్ పేషెంట్స్కి, లోకల్ ప్రజానీకానందరికీ మరియు ఇక్కడ లోకల్ ఉన్న డాక్టర్స్, ఇక్కడ సర్జన్స్కి, ఫిజిషియన్స్కి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, పేషెంట్స్కి ఇట్లా ప్రతి నెల ఒక రోజున యశోద హాస్పిటల్ హైదరాబాద్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ ఇక్కడికి రావడం జరుగుతుంది అనే విషయం వాళ్ళకి తెలియపరచడానికి. అంతేకాకుండా మనకి కరీంనగర్లో అందరికీ తెలిసింది కిడ్నీ సమస్యలు, కిడ్నీ రాళ్ళు, అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో డయాలసిస్ మీద ఉన్న వ్యక్తులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో వీటికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన టెక్నాలజీలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏవైతే సర్జికల్ ఎక్విప్మెంట్ ఉంటాయో ఇక్కడ అందుబాటులో లేని ఎక్విప్మెంటు, కొన్ని లేటెస్ట్ అత్యాధునిక హై ఎండ్ టెక్నాలజీ ఏదైతే మాకు యశోద సోమాజిగూడలో అందుబాటులో ఉన్నాయో వాటి గురించి ఇక్కడ పేషెంట్స్కి తెలియజేయడానికి, ప్లస్ ఇక్కడ లోకల్ డాక్టర్స్తో కొలాబరేట్ అయ్యి ఏవైతే సర్జరీస్ కానివ్వండి, ఏవైతే ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇక్కడ ఏవైతే చెయ్యలేదో. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీల అనుమతుల వ్యవహారంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు మరింత ముదిరాయి. మంగళవారం బెజ్జంకిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీలకు అనుమతులు మంజూరయ్యాయని ఆరోపించారు. ఆ అనుమతులకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, అవసరమైతే ప్రజల సమక్షంలో బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల జల వాయు కాలుష్యంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేసిన సమయంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఇప్పుడు ప్రజల పక్షాన పోరాడుతున్నట్లు మాట్లాడడం రాజకీయ అవకాశవాదమేనని విమర్శించారు. గతంలో అనుమతులు ఇచ్చి ప్రస్తుతం వాటికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినట్లు చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని పేర్కొన్నారు. సిపిఎం, ముద్రాజ్ సంఘం తదితర ప్రజా సంఘాలు చేపట్టిన ఆందోళనను రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడడం సరికాదని అన్నారు. ఫ్యాక్టరీల అనుమతుల విషయంలో మాజీ ఎమ్మెల్యే పాత్రపై తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, అంబేద్కర్ చౌరస్తా వద్ద బహిరంగ చర్చకు రావాలని రసమై బాలకిషన్ కు సవాల్ విసిరారు. ఇన్ని రోజులు నువ్వు 10 సంవత్సరాల కాలంలో నువ్వు ఎమ్మెల్యేగా చేసి నీ పీరియడ్లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అక్కడ ల్యాండ్ కొనడానికి వాళ్ళు వచ్చినప్పుడే మీరు వాళ్ళకి సహకరించారు. ఇక్కడ ల్యాండ్ ఏడ తీసుకోమంటాం, మేము ఇథనాల్ క్యాంపులు పెట్టాలని ఆలోచన వాళ్ళకి వచ్చి మీ దగ్గరికి, మీ హరీష్ రావు దగ్గరికి, నీ దగ్గరికి వచ్చినప్పుడే మీరు లొకేషన్ చూపెట్టిర్రు, వాళ్ళకు ల్యాండ్ ఇప్పించిర్రు. వాళ్ళకు నీకు ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు ఇచ్చిన పేపర్లన్నీ మా దగ్గర ఉన్నాయి, నువ్వు తీర్మానాలు ఇచ్చినాయి. రేపు పొద్దుగాల ఇప్పుడు మా మండల అధ్యక్షుడు చెప్పినట్టుగా రేపు పొద్దుగాల అంబేద్కర్ కాడ కూర్చుందాము, పేపర్లు పట్టుకొని రా, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న వామపక్షాలందరినీ కలుపుకొని, వాస్తవానికి ఈయన ప్రోగ్రాం కాదు అది, ఇలా వామపక్షాలను హైజాక్ చేసిండే. వాస్తవానికి సిపిఎం పార్టీ వాళ్ళు మరి ఏదైతే ఆ ఇథనాల్ కంపెనీ గురించి దుర్వాసన వస్తుంది, ప్రజలకు వ్యర్థాలు వస్తున్నాయి బయట, కానీ మొన్నటి నుంచి వాళ్ళు పాపం అక్కడ పోయి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. దాన్ని ఈయనే నేను హీరోను కదా, వాళ్ళు ముందటుండే ఎట్లా అని ఈయన ముందటికి వచ్చి నిన్న ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి వచ్చిండో. మంగళవారం పురస్కరించుకొని కొండగట్టు ఆంజనేయ దర్శనానికి భక్తజనం పోటెత్తారు. సుమారు 15,000 మందికి పైగా భక్తులు తరలివచ్చి ఆంజనేయును దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పోటెత్తడంతో ఉదయం నుంచి ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అంజని దర్శనం కోసం దీర్ఘ క్యూ లైన్లు ఏర్పడగా భక్తుల రద్దీతో కొండగట్టు ప్రాంతం సందడిగా మారింది. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. తాగునీరు, ప్రసాద పంపిణీ, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో మారుమోగింది. జై శ్రీ ఆంజనేయ నామస్మరణతో కొండగట్టు భక్తమయంగా మారింది. జగిత్యాల జిల్లా కొండగట్ల అమావాస్య రోజు ఒక నాగుపాము మృతి చెందడం కలకలాన్ని సృష్టిస్తుంది. ఇది సంకేతమా లేదా యాదృచ్ఛికమా అంటూ భక్తులు చర్చించుకుంటున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో అమావాస్య రోజున ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యక్షమైన నాగుపాము భక్తులను ఆకర్షించింది. అమావాస్య రోజున స్వామివారి సన్నిధిలో నాగుపాము దర్శనం ఇవ్వడాన్ని పలువురు భక్తులు విశేషంగా భావించి ఆసక్తిగా వీక్షించారు. అయితే కొద్దిసేపటిగా ఎలాంటి గాయాలు లేకుండా ఎవరూ హాని చేయకపోయినా ఆ నాగుపాము అక్కడికక్కడే ప్రాణాలు విడవడం భక్తుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. పాము ఆరోగ్యంగా కనిపించినప్పటికీ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆలయ పరిసరాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఏదైనా సంకేతం అనే కోణంలో భక్తులు పరస్పరం చర్చించుకుంటూ ఉన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉంది. అమావాస్య రోజు జరిగిన ఈ సంఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే విషయాన్ని వెటర్నరీ వైద్యులు మాత్రం తేలికగా కొట్టిపారేస్తూ ఉన్నారు. జనం ఉన్న చోట నాగుపాములు ఉండవని, ఇప్పుడు కొండగట్టులో జనాల మధ్యకు వచ్చిన నాగుపాము తెలియని అనారోగ్యంతో భయపడుతుందని అన్నారు. అందుకే నాగుపాము మెల్లిగా వస్తూ చివరికి ప్రాణాలు వదిలేసిందంటున్నారు. దీనికి అమావాస్యకి సంబంధం లేదని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలంటూ ఏబీవీపీ ఇచ్చిన బంద్ పిలుపు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. ఈ సందర్భంగా ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్పై ఆధారపడి చదువుకుంటున్నారని, కానీ ప్రభుత్వం సరైన సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా 11,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రతి ఏటా 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్అవుట్ అవుతున్నారని, లక్షలాది మంది సర్టిఫికేట్స్ తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో ఇక్కడ విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి దాపరించిందని అన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రాజెక్టులను ఎండబెడుతోంది. కరీంనగర్లో ఎల్ఎండిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కేటీఆర్
పంపు ఆన్ చేసి ప్రాజెక్టులను నింపాలని డిమాండ్. తెలంగాణ అమరవీరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబ సభ్యుల పరామర్శ. కృష్ణయ్య కుమార్తె డాక్టర్ ప్రియాంక మెడిసిన్ ఫీజు విద్య కోసం కేసీఆర్ ఇచ్చిన చెక్ అందజేత. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మతులు చేపడతాం. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ప్రభుత్వ విప్ విజయరమణారావు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్పై కేటీఆర్ రాద్ధాంతం చేస్తున్నారని మండిపాటు. ధర్మాడం మండలంలో రవాణా శాఖ అధికారుల స్పెషల్ డ్రైవ్. ఓవర్లోడ్తో వెళ్తున్న 4 లారీల సీజ్. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.